హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు 2023 ఎండ్ అయి 2024 మనమైతే అడుగు పెట్టడం జరిగింది. ఇదే సిచ్యువేషన్లో ఎవరైతే కొత్తగా పాన్ ఆధార్ లింక్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారో వాళ్ళ యొక్క మధ్యలో ఒకే ఒక డౌట్ అయితే రైజ్ అవుతూ ఉంటుంది. ఆ యొక్క డౌట్ ఏమిటంటే ఈ 2024 కొత్త సంవత్సరంలో పాన్ ఆధార్ లింక్ చేసుకోవచ్చా? ఒకవేళ పెనాల్టీ కింద 1000 రూపాయలు అంటే 1000 రూపీస్ మనం చలనా పే చేస్తే మనం పాన్ ఆధార్ లింక్ అవుతుందా, లేకపోతే 1000 రూపాయలు అనేవి పోతాయా అని చెప్పేసి చాలామంది కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఈరోజు ఈవిడ మనమైతే మరి ఈ 2024 కొత్త సంవత్సరంలో మనం పాన్ ఆధార్ లింక్ అనేది చేసుకోవచ్చా చేసుకోకూడదా అనే వాటి గురించి మనమైతే పూర్తి సమాచారం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మరి మనం డిలే చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందుగా మీరు కనుక ఫస్ట్ టైం కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చేట్లయితే మీరైతే తప్పకుండా మనకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అండి. మరి మనం ఆలస్యం చేయకుండా పూర్తి టాపిక్లోకి వచ్చినట్లయితే దేశవ్యాప్తంగా ఎవరైతే పాన్ కార్డ్ కలిగి ఉన్నారో వీళ్ళందరూ కూడా వీళ్ళ యొక్క పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్ అయితే లింక్ చేసుకోవాలి 1961 యాక్ట్ ప్రకారం. సో ఎవరైతే మీ యొక్క పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్ లింక్ చేసుకోరో సో వీళ్ళందరూ కూడా ఫ్యూచర్లో తీవ్ర ఇబ్బందులు అయితే పడాల్సి అయితే ఉంటుందన్నమాట. అది మ్యూచువల్ ఫండ్స్కి కావచ్చు, లేకపోతే ట్రేడింగ్ సంబంధించి కావచ్చు, లేకపోతే మరి ట్రాన్స్ఫర్ సంబంధించి కావచ్చు, గవర్నమెంట్ సంబంధించి స్కీమ్స్ సంబంధించి కావచ్చు. సో వాట్ ఎవర్ అనమాట చాలా ప్రతి ఒక్క ప్రాబ్లం కూడా. ఇక అదేవిధంగా ఆల్మోస్ట్ మీరు ప్రైవేట్ కంపెనీలు జాబ్ చేస్తున్నా, గవర్నమెంట్ కంపెనీలు జాబ్ చేస్తున్నా సరే సో మీకేంటంటే శాలరీస్ కూడా వేరండి ఈ పాన్ ఆధార్ లింక్ చేసుకోకపోతే. చాలామంది చూస్తూ ఉన్నాను కదా, చాలామంది కూడా కామెంట్లు చేస్తూ ఉంటారు. సో ఇలా లోకల్లో కూడా నేను వర్క్ చేస్తూ ఉంటాను. సో ఈ పాన్ ఆధార్ లింక్కి సంబంధించి రకరకాల ప్రాబ్లమ్స్ అనేవి చెప్తూ ఉంటారు అనమాట. అవన్నీ చెప్తూ ఉంటే మీకు వీడియో సరిపోదు, నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. సో ఫ్రెండ్స్, మరి ఈ యొక్క 2024లో ఈ యొక్క కొత్త సంవత్సరంలో మనం పాన్ ఆధార్ లింక్ చేసుకోవచ్చా అంటే మనం హ్యాపీగా అయితే మనమైతే పాన్ ఆధార్ లింక్ చేసుకోవచ్చండి. సో కాకపోతే మీరు కొన్ని జాగ్రత్తలు వహించి మీకు 1000 రూపాయలని మీరు లాస్ అవ్వకుండా మీరైతే పర్ఫెక్ట్గా మనకి వీడియో చూసి మీరైతే లింక్ అయితే చేసుకోండి. లేటెస్ట్గా నేను ఒక వీడియో చేశాను, ఆ వీడియోకి సంబంధించి లింక్ అయితే నేను మన వీడియోకి డిస్క్రిప్షన్ ఇస్తాను. పాన్ ఆధార్ లింక్ అనేది 1000 రూపాయల ఛానల్ కింద పే చేసి ఎలా లింక్ చేసుకోవాలని చెప్పేసి చాలామంది కూడా లింక్ అయితే అవ్వడం జరిగిందన్నమాట. అంటే నేను దాంట్లో ఏం చెప్పానంటే అసెస్మెంట్ ఏరియా అనేది ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, సో ఏ బ్యాంక్ సెలెక్ట్ చేసుకుని మనం గేట్వే కింద మనం అమౌంట్ పే చేయాలి, సో ఎలా వాట్ ఈజ్ వాటు, సో అన్నీ కూడా చెప్పడం జరిగిందనమాట. సో దానికి సంబంధించిన లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను. సో మీరైతే వెళ్ళి దాన్ని ఫాలో అయ్యి లింక్ చేసుకోండి. ఇక అదేవిధంగా మనకు ఈ యొక్క కొత్త సంవత్సరంలో అసెస్మెంట్ ఏరియా అనేది మనకు చేంజ్ అయితే మాత్రం నేనైతే మన యూట్యూబ్ ఛానల్ వీడియో చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మీరు ఏం చేస్తారంటే పేమెంట్ సో చేసేటప్పుడు మీరు అసెస్మెంట్ ఇయర్ వచ్చేసి 2024, 2025 మీరు సెలెక్ట్ చేసుకొని సో మీరైతే పేమెంట్ అయితే చేయండి. సో అప్పుడు మాత్రం మీకైతే పేమెంట్ అయితే అప్డేట్ అవ్వడం జరుగుతుంది అనమాట. 2023, 2024 సెలెక్ట్ చేసుకోవద్దు, 2024, 2025 మాత్రం మీరైతే సెలెక్ట్ చేసుకొని పేమెంట్ అయితే చేయండి. ఇక విధంగా మీరు ఈ యొక్క పేమెంట్ చేసిన తర్వాత సో మీ యొక్క డబ్బులను ఎక్కడ పోవండి ఎన్ని నెలలు అయినా సరే. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే సో నా యొక్క సజెషన్ ఏంటంటే మీరు అమౌంట్ పే చేసేస్తారు. పే చేసిన తర్వాత సో మీరేం చేస్తారంటే లింక్ చేసి ట్రై చేస్తారు. అప్పుడు మనకి ఏం జరుగుతుందంటే నేమ్ మిస్ మ్యాచ్ అని, డేట్ ఆఫ్ బర్త్ మిస్ మ్యాచ్ అని, జెండర్ మిస్ మ్యాచ్ అని వస్తూ ఉంటాయి. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే సో మీరు ఒక 1 మంత్ లోపే మీరు ఫాస్ట్గా లేట్ చేయకుండా ఏం చేయాలంటే మీ యొక్క యాజ్ పర్ సో మీ యొక్క ఆధార్ కార్డు ప్రకారం సో మీరైతే మీ యొక్క పాన్ కార్డులో డీటెయిల్స్ అనేవి చేంజ్ చేసుకోవాలండి. సో కరెక్షన్ చేసుకున్న తర్వాత మనకు విత్ ఇన్ 8 డేస్లోనే మనకైతే పాన్ కార్డులో కరెక్షన్ అయ్యి మన కొత్త పాన్ కార్డు మనకైతే ఇంటికి రావడం జరుగుతుంది అనమాట. సో అప్పుడు మనకి ఏం జరుగుతుందంటే సో మళ్ళీ మనం రిక్వెస్ట్ పెడితే మనకైతే పాన్ ఆధార్ లింక్ అనేది అవడం జరుగుతుంది అనమాట. సో మనకి డీటెయిల్స్ మిస్ మ్యాచ్ ఉంటే మాత్రం మనం ఏం చేయలేమండి, కరెక్షన్ ఒకటి దానికి మార్గం అనమాట, గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ 2024లో ఎవరైతే పాన్ ఆధార్ లింక్ చేసుకుందాం అనుకున్నారో సంతోషంగా చేసుకోండి, కాకపోతే జాగ్రత్తగా చేయండి. సో మీరు పాన్ ఆధార్ లింక్ చేసేటప్పుడు పేమెంట్ చేసేటప్పుడు నెట్ అనేది మీకు స్లోగా చూసుకోండి, వేరే పనులు లేకుండా ప్రశాంతంగా కూర్చొని 10 నిమిషాలు కూర్చొని పాన్ ఆధార్ లింక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో చెప్పడం మర్చిపోయాను, మన సబ్స్క్రైబర్లు అందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో మీరు అనుకోకండి సో ప్రీవియస్ ఇయర్ లాగా ఇయర్ పర్ఫెక్ట్గా ఉందామని. సో మన ప్రీవియస్ ఇయర్లో ఎలా ఉంటామో అలాగే ఉంటాం, ఫస్ట్ డే మాత్రమే అది రూల్ని ఫాలో అవుతాం, తర్వాత నుంచి ఎవరు ఫాలో అవ్వరు అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.